అందరికీ నమస్కారము. శ్రీ గురు చరిత్ర చెప్తున్నాము. 3 సార్లు ఓంకారం చెప్పి అప్పుడు స్టార్ట్ చేద్దాము. శ్రీ గురు చరిత్రలో 16వ అధ్యాయం చెప్తున్నాము. 16వ అధ్యాయంలో గురుడు ఆశ్రయించిన ఒకతను గురువుని సేవించాడు. అయితే ఆయన అన్ని సేవలు చేయించుకున్నప్పుడు అతన్ని అడుగుతాడు, నువ్వెవరు ఏమిటి అని. నేను ఒక గురువు దగ్గర ఎన్నో రోజులు ఉన్నాను, అయితే నా బుద్ధి ఇంకా స్థిరంగా లేదు అని చెప్తాడు. అయితే గురుడు అడుగుతాడు అప్పుడు, ఎందుకు మరి ఆ గురువు దగ్గర నుంచి వచ్చేసావని. ఆయన నాతో చాలా సేవలు చేయించుకుని నాకేం చెప్పడం మానేశారు, అందుకని కోపించి తీవ్రంగా ఆయన సేవ చేశాను కానీ నాకేమీ తెలియచేయలేదు కాబట్టి వచ్చేసానని ఆ గురువుని నిందించి వచ్చానని చెప్తాడు. అప్పుడు దత్తుడు ఏం చెప్తాడంటే, అయ్యో నువ్వు ఇంత పని చేస్తావా, ఎందుకంటే గురువుని నిందించటము ఆత్మహత్య కంటే కూడా మహాపాపము. కాబట్టి నీలోని దుర్గుణాలను తీసుకోకుండా గురువుని నిందించటం ఏమిటి? దుర్గుణాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా గురువుని నిందిస్తున్నావు. నీకింకా మనస్సు మరి నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువుని విడిచిపెట్టేసి నువ్వు ఎటు తిరిగినా మనస్సు నెమ్మదించదు. కాబట్టి గురుద్రోహికి ఇహంలో కానీ పరంలో కానీ ఎక్కడ సుఖం ఉండదు. అతనికి జ్ఞానం ఎప్పటికీ అందదు. అజ్ఞానాంధకారంలో చిక్కుకొని ఉండాల్సిందే. నువ్వు గురుద్రోహి కాబట్టి నీ మొహం కూడా చూడటం నాకు ఇష్టం లేదని చెప్తాడు. అతను పరమగురు జ్ఞానసాగర, బుద్ధిహీనున్నై తెలియక ఇలా గురుద్రోహం చేశాను, నాకు పరిష్కారం చెప్పండి, నేను గురువుని ఎలా సేవించాలో చెప్పండి అని దీనాతి దీనంగా ప్రాధేయపడతాడు. అప్పుడు గురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్తున్నాను. అక్కడి నుంచి చెప్తాము. నాయన, గురువే తల్లి తండ్రి, ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్ష రూపము, నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒక్కరే. ఇందుకు ఎటువంటి సందేహము లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తేల్చి చెప్పేటందుకే ఒకటి చెప్తాను అని చెప్తాడు. అంటే గురువే తల్లి తండ్రి అన్నారు. మరి ముందు తల్లి తండ్రి ఉన్నారు కదండి అని అంటే, తల్లి తండ్రి శరీరాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఇస్తారు, శరీర పోషణ చూస్తారు తల్లిదండ్రులు. అంటే శరీరానికి మాత్రమే తల్లిదండ్రులు. గురువు అలా కాదు. జన్మ జన్మలకి తల్లిదండ్రి వంటివాడు. ఎందుకని అంటే జ్ఞానంతోటి జన్మరాహిత్యం వైపు జర్నీ చేయటానికి గురువు ఒక్కడే సహకరిస్తాడు. కాబట్టి గురువు నిజమైన తల్లిదండ్రుల కంటే, అంటే మన శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల కంటే నిజమైన తల్లిదండ్రులు వంటివారు. ఎందువల్లనంటే శరీరాన్ని ఇచ్చి పోషణ చేయొచ్చుగాక, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోవచ్చుగాక, కానీ జ్ఞానం లేకపోతే జన్మ రాహిత్యము విడుదల అవ్వదు. కాబట్టి అటువంటి విడుదలకి ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని ప్రసాదించే గురువు జ్ఞానము అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రత్యక్ష రూపం. ఎందుకంటే భగవంతుడు ప్రత్యక్షంగా ఎవరికి కనపడ్డు, పరోక్షంగా గురు రూపంలో వస్తాడని చెప్తారు. సో కాబట్టి ప్రత్యక్షంగా మనము భగవంతుణ్ణి చూడాలి అని అనుకుంటే అది గురువును చూస్తే చాలు, గురువు దగ్గర ఉంటే చాలని చెప్పారు. కాబట్టి నిజమైన మేలేమైనా చేయగలిగితే కనుక గురువు ఒక్కడే చేయగలుగుతాడు, ఆయన ఒక్కరే చేయగలుగుతారు. 3 రూపాల యొక్క శక్తి గురువు. అంటే బ్రహ్మ అంటే సృష్టికర్త, విష్ణు అంటే స్థితికారుడు, మహేశ్వరుడు అంటే లయము. సో నీలో జ్ఞానం అనే సృష్టిని సృష్టించగలరు, ఆ జ్ఞానాన్ని స్థిరం చేయగలరు. అలాగే ఆ జ్ఞానంతో నువ్వు లయమయ్యేటట్టు జన్మరాహిత్యానికి వెళ్ళేటట్టు చెయ్యగలడు. కాబట్టి గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చారు.
సో, తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపిస్తారో అంతకంటే ఎక్కువ రెట్టింపు నువ్వెవరో ముక్కు, మొహం తెలీదు, లేకపోతే నువ్వెవరో తెలీదు, లేకపోతే నీ నుంచి ఏమీ ఆశించకుండా ఆ ప్రేమను చూపిస్తారు కాబట్టి, ఒకచో తల్లిదండ్రులైనా మేము వృద్ధాప్యంలో నా బిడ్డ చూస్తాడనే ఆశతోటైనా పెంచుతారేమో కానీ, గురువు మాత్రం అలాగ ఆశించడండి. కాబట్టి తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువన్నారు. సృష్టి, స్థితి, లయంలో ముగ్గురితోటి అందుకే పోల్చారు. క నిజమైన మేలు చెయ్యగలిగిన వాడు గురువొక్కడే. ఇందుకు సందేహమే లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో, పట్టుదలతో గురువుని సేవించాలి. అంటే గురువుని సేవించాలంటే ముందు శరణాగతి కావాలండి. సరెండర్ అంటారు. అంటే ఏజ ఏది ఆశించకుండా నా మేలు కోరి నన్నెవరు ఉద్ధరిస్తారు? అయినా సరే ఉద్ధరించడానికి పూనుకున్నాడు అనంటే నేనేం చేయాలి? ఆ గురువుకి నేనేం చేయాలి? అనే సరెండరెన్స్ ఉండాలి. అది లేనప్పుడు ఎప్పుడైనా ఆ గురువు ఏదైనా విసుక్కున్నా, చిరాకు పడినా అన్నింటికి మనకి కోపం వస్తుంది. మనకి గురువు పట్ల ఏదైనా కోపం వస్తోంది, అసంతృప్తి వస్తోంది, విసుగొస్తోంది అనంటే మనకి శరణాగతి లేదు, స్వార్థం ఎక్కువగా ఉందని అర్థం. ఇది గుర్తుపెట్టేసుకోవాలి మనం. అలా మనకేదైనా కోపం వస్తుంది అనంటే మనకి స్వార్థం ఉంది. ఆ స్వార్థంతోటి నిస్వార్థ సేవ చేయలేకపోతున్నాము, నిస్వార్థంగా ఉండలేకపోతున్నాము. అంత మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నించిన గురువు పట్ల కూడా మనకి కోపము, చిరాకు, అసంతృప్తి అన్నీ వస్తున్నాయి. వస్తున్నాయి అనంటే తప్పనిసరిగా స్వార్థం గట్టిగా ఉంది. శరణాగతి లేదు అని అర్థం. కాబట్టి ఎలా సేవ చేయాలి? అంటే ఏకాగ్రమై ఉండాలి. అంటే ఆ సేవ పట్ల పూర్తి శ్రద్ధ ఉండాలి. కాన్సంట్రేషన్ ఉండాలి. శ్రద్ధ ఉండాలి. భక్తి అంటే ప్రేమ. ప్రేమ ఉండాలి. చెయ్యాలనే పట్టుదల ఉండాలి. అలా గురువుని సేవించమన్నారు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఏదో నేను నేను సేవ చేస్తున్నాను. ఆయన చెప్పాడు కదా! నేనెంతో సేవ చేశాను. నాకెటువంటి విద్య నేర్పలేదు అని అన్నాడు. సో, కాబట్టి పూర్వం గురుకులాల్లో రాజు కొడుకైనా గురుకులంలోనే చదువుకునేవారు. రాజులకేముందండి ఒక గురువుని తీసుకొచ్చి ఇంట్లో చెప్పలేరా ఏంటి? కాదు సమదృష్టి, సమానత్వము అన్నీ తెలియాలి రాజుకని చెప్పి గురువు దగ్గరికి పంపించేసేవారు. ఎంత సేవ చేస్తే ఎందుకని సేవ చేయించుకోవడానికి వాళ్ళకేమి ఇష్టం ఉండదండి. నీ సహనానికి పరీక్ష అదంతా. ఆ సహనానికి పరీక్ష చేసి, అంతటి సహనము వస్తే సమబుద్ధి వస్తుంది. సమబుద్ధి వస్తేనే అప్పుడు మంత్రం ఇచ్చేవారు. ఇప్పుడేముందండి యూట్యూబ్‌లో మంత్రం తీసేసుకోవచ్చు. ఇవాళ గురువుని తీసుకోవచ్చు. రేపు ఒక గురువుని మార్చొచ్చు. ఎల్లుండి ఒక గురువుని మార్చొచ్చు. దాన్ని గురువు అనే పదానికి అర్థం తెలీదు ఫస్ట్. ఆ పదానికి అర్థం తెలీదు. గురు శిష్యుల సంబంధం ఒక బాండింగ్. ఆ బాండింగ్ స్థూలం కాదు సూక్ష్మత. మీరు ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్‌లు కాదది. సూక్ష్మత కనెక్షన్. జన్మ జన్మలకి ఉంటుంది ఆ కనెక్షన్. ఈ జన్మతో మోక్షం రాదు మనకేమీను. ఒకచో వస్తే మంచిది. ఒకచో వస్తే మంచిది. ఒకవేళ రాలేకపోతే మళ్ళీ జన్మ తీసుకుంటే కనుక తప్పనిసరిగా ఆ గురువు యొక్క ఆశీర్వాదము ఆ కంటిన్యూషన్ ఉంటుంది. మరుజన్మలో కూడా సాధనకి అనువైన వాతావరణము, అనుకూలత, మనకు అవకాశము ఇవన్నీ గురువే ఇవ్వగలగాలి. ఎందుకని? ఆయన ఆల్రెడీ పట్టుకొని మిమ్మల్ని అలా ముందుకు తీసుకువెళ్తున్నాడు. సగంలో ఏ గురువు వదిలేయడండి. ఏ గురువు వదిలేయడు. మరి ఎలా కృతజ్ఞత తీర్చుకుంటాము? నువ్వు ఈ జన్మలో నువ్వు ఎంత చేసేసినా సరే అసలు కృతజ్ఞత తీరదు. మీరు లెక్కలు, కాలిక్యులేషన్‌లు పెట్టుకుని పళ్ళివ్వాలన్నా కూడా జాగ్రత్తగా ఒక అరడజను కొని, పర్లేదులే ఇంకోసారి ఎళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో అరడజను పట్టుకెళ్దాం అనేంత మానసిక పరిస్థితి దౌర్బల్యం అంటారు దాన్ని. అలాంటి దౌర్బల్యం ఉంటుంది. అస్తమానం వెళ్తూ ఉంటాం కదా! ఇవాళ ఎందుకు ఇచ్చేయడం, రేపు మళ్ళీ ఎళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో అరడజను తీసుకెళ్దాంలే అనిపిస్తూ ఉంటుంది. లేదా ఇంకేవో అనిపిస్తూ ఉంటాయి. చాలు ఇంకింత ఇచ్చాం కదా! ఇన్ని ఇచ్చాం కదా! లేతే ఇది అక్కడ ఆశ్రమంలో అవసరమైనయి ఏవో పట్టుకెళ్ళాం కదా! సరిపోతుంది అని మనకి మనం సరిపెట్టేసుకుంటాం. ఏమిచ్చినా నాకు తృప్తి లేకుండా ఉంది అంటే అది నా ప్రేమ. ఎందుకని వాళ్ళేదో ఒక ముక్క చెప్పి ఇది సరిపోతుందిలే వాడికి ఇంక అక్కర్లేదని వాళ్ళు అనుకోవట్లేదు ఒక్కసారి కూడా. ఇంకేం చెప్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. ఇంకేం చెప్తే ఇంకొంచెం ముందుకెళ్తాడు అని తాపత్రయపడుతున్నారే. మరి మనం ఏమిస్తే నాకు నాకు నిండుతుంది అంటే ప్రేమ ఇంకా ఇంకా ఉద్భవిస్తుంది అని మనకు అనిపించట్లేదు ఒక్కసారి కూడా. ఇది చూసుకోవాల్సిన విషయం.
సో, కాబట్టి ఒక గురువుకి సరెండర్ అవ్వడం అంటే నిజమైన నువ్వు శిష్యుడవ్వడం కూడా ఆహ్, ఒక అదృష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే మన బుద్ధి వంకర. ఆ బుద్ధిలో నిజంగా భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఒక గురువునిచ్చాడు. ఈ జన్మ మానవ జన్మ ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చాడు. నువ్వు ఉద్ధరించుకోరా నాయనా అని అన్ని అవకాశాలిచ్చాడు. ఏదో దేవుకుంటాడు. భగవంతుడు నీ కోసం అన్ని అవకాశాలిస్తే ఆయన్ని కాదని త్రోసిపుచ్చి నేను స్వార్థంలో నిలబడితే నేనేమి శిష్యునవుతానండి? కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు? శిష్యుడు అన్నప్పుడు ఏకాగ్రమై ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, పట్టుదల ఉండాలి. ఫస్ట్ అసలు గురువుని సేవించాలి. ఎందుకని? ఆ సేవతోటే కొంత ప్రక్షాళన అవుతాడు. అంతకంటే అవ్వడసల. సో, అలా సేవించగలగాలి. కాబట్టి ఇది తేల్చేటందుకే నీకొక పురాణోపాఖ్యానం చెప్తాను విను. ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అని ముగ్గురు శిష్యులుండేవారు. వాళ్ళందరూ వేదాన్ని అభ్యసిస్తూ ఉండేవారు. ఆయనకు శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అహంకారం మొదలుకొని దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. సేవలు ఎందుకు చేయించేవారు? ఇప్పటికే అర్థమవ్వదండి. మేము గూడా ఆశ్రమంలో సేవ అన్నామనంటే ఉపన్యాసం వినడానికొస్తాడు కానీ సేవ అంటే సగం మంది పారిపోతారు. అంటే ఎందుకు సేవ చేయిస్తున్నారు? వాళ్ళకేం పని లేదా ఏంటి? అంటే సేవ మనకి చేయించుకోము. అట్‌లీస్ట్ లోక కళ్యాణం కోసం చేయరా నాయనా నువ్వు శుద్ధవుతావంటే అది ఎక్కదు. ఇంట్లో పిల్లలకి, పెళ్ళానికి, భర్తకి లేతే ఇంటికి, మొక్కలకి అయితే తన పరిధిలోనే, తన పరిధిలో ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తాడు. దానికి టైముంటుంది. ఉద్యోగానికి, ఆ డబ్బులు సంపాదించుకోవడానికి, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి, దీనికన్నింటికి సేవ చేస్తాడాయన. ఆ సేవ నుంచి కర్మ పెరిగిందే తప్పించి, కర్మయోగం అవ్వదని తెలిసినా కూడా కర్మే పెంచుకోవడానికి రెడీ అవుతారు. ఆల్రెడీ పెరిగి ఉన్న కర్మ తగ్గించుకోవడానికి మనం గురువు సేవ చేయాలి. కానీ కర్మని మరల పెంచుకోవడానికి ఎంతైనా కష్టపడిపోతాడు. ఎంతైనా టైం వెచ్చించేస్తారు. ఎంతైనా డబ్బు వెచ్చించేస్తారు. ఏమైనా వెచ్చించేయగలరు. మళ్ళీ కర్మని పెంచుకోవడం కోసం. కాబట్టి ఆయనేం చెప్తున్నాడంటే, ద్వాపర యుగంలో దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యు అనేవాళ్ళు ముగ్గురు శిష్యులుండేవారు. వాళ్ళు వేదాన్ని అభ్యసిస్తూ ఉండేవారు. ఆయన్ని శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అయితే ఈ సేవించడం ఏంటంటే, అహంకారము మొదలగు దోషాలను తొలగి, మనస్సు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. అతని సేవను బట్టి, అతని గురుభక్తిని బట్టి మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. వాడి సేవలను బట్టి తెలిసిపోతూ ఉంటారు. ఆ సేవ చేసేటప్పుడే తెలుస్తారు వాళ్ళు. విసుగు, చిరాకు, కోపము, స్వార్థము, చాల్యాన్ని పెంచటము ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయనంటే వాళ్ళ శ్రద్ధ లేకపోవడం వల్ల. కాబట్టి ఆ సేవను బట్టి గురుభక్తి ఎంతుంది? గురువు కోసం ప్రాణం ఇచ్చేసే శిష్యులుండేవారండి ఒకప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడసలెవరూ లేరు. ఇప్పుడు అవసరాలకే తప్పించి. సో, ఆ సేవని బట్టి, ఆ గురువు మీద భక్తిని బట్టి భక్తి అంటే ప్రేమ కదా! ఆ మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. అప్పుడు తెలియచేసి అప్పుడు అనుగ్రహించేవారు. ఒకనాడు దౌమ్యుడు అరుణుని పిలిచి, "నీవు మన పొలానికి వెళ్లి చెరువు నుండి దానికి నీరు పెట్టు. లేకపోతే వరి పైరు ఎండిపోతుంది" అని చెప్పారు. అప్పుడు గురువులు వ్యవసాయం కదండీ! శిష్యులందరూ పనిచేసేవారు. గురుపత్ని వండాలి అనంటే పొయ్యి వెలిగించి అందరు శిష్యులు వాళ్ళే అన్నీ చూసేసేవారు. సో, కాబట్టి పొలానికి వెళ్లి నీరు తోడుపెట్టమన్నారు. చెప్పారు. అరుణి వెంటనే వెళ్లి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు. కానీ ఆ కాలువకు ఒకచోట గండిపడి నీళ్లన్నీ పొలానికి వెళ్ళిపోతున్నాయి. మట్టి, రాళ్ళు ఎంత వేసినా ఆ కట్ట నిలవలేదు. అప్పుడతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలనే నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డు పడుకుని గురువుని ధ్యానిస్తున్నాడు. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటి పడినా కూడా అరుణ ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించాడు. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమో అని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు. దాన్ని బట్టి
దౌమ్యులు వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు. అప్పుడు గట్టు తెగిపోతే కనుక ఎన్ని వేసినా ఆ గట్టు ఆగేది కాదు. కాలువ నుంచి నీరు పొలంలోకొచ్చేస్తుంది. కానీ గురువు ఆజ్ఞ ఏమన్నాడు? పొలానికి నీరు పెట్టమన్నాడు కానీ ముంచేయమనలేదు కదా! ఏం చేయాలో అతనికి తెలియక తానే అడ్డంగా పడుకున్నాడు. దాని మించి ఆ నీరు అలా వెళ్ళిపోతూ ఉంది. పొద్దునుంచి అలా పడుకోవడం వల్ల విపరీతంగా శరీరము సుస్థి చేసేస్తుంది. ఇంకా రాత్రైపోయినా రాలేదని చెప్పి, ఆ సందడిపోయింది లేసెళ్ళిపోదాం అని గాని చెప్పడం కానీ గురువుకి, ఇదిగో ఇలా అయిందండి నేనేం చేయనండి అని అడగడం కానీ ఇంకేం ఉండదండి. అది గురుభక్తి అంటే. నో అనడం తెలీదు. నో అనడం ఉండకూడదు. ఇప్పుడు నీ ప్రాణం నాకిచ్చేస్తావంటే యెస్ అనేలా ఉండాలి. అది గురుభక్తి. సో, ఆయనేం జేశాడంటే తిరిగి వచ్చి అంతా వెతికాడు. పొలం నిండా నీరొచ్చేసింది. ఇతనికి కనపడలేదు. ఏ పులో తినేసిందేమో అని గట్టిగా అరిచాడు. ఇతను మూలిగాడు. అంటే అరవలేకపోయాడు కూడా. అప్పుడాయన చూసి దౌమ్యుడు అదంతా పొలం నిండాను చూసి అత్ అతని అరుని మీదకి నీరు వెళ్ళిపోవడం చూశాడు. శిష్యుని కోసం బిగ్గరగా పిలిచాడు. సమాధానం ఇయ్యలేదు. దాన్ని బట్టి దౌమ్యుల వారు వచ్చి శిష్యుని ఆ మూలుగు వినపడింది కాబట్టి అక్కడికొచ్చి లేవనెత్తి శిష్యుణ్ణి కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుంటే ఏమవుతుందండి? అతను చేసిన పనికి, ఆ శ్రద్ధకి, ఆ భక్తికి కరిగిపోతుంది ఆ హృదయం. ఆ హృదయం కరిగిపోతే ఆటోమేటిక్‌గా ఆ అనుగ్రహం వచ్చేస్తుంది వాళ్ళ మీదకి. వద్దనుకున్న పాసానయిపోతుంది. అందుకు గురుసేవ చేసేవారు. అనుగ్రహించాడు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడయిపోయాడు. ఏం చెప్పక్కర్లేదు, నేర్పక్కర్లేదండి. అంతటి శక్తి ఉంటుంది. లేకపోతే వాళ్ళెలాగా శక్తి అంటే అక్కడేమైంది? నీది, నాది, నేను లేకుండా పని చేసేవాడికి శక్తి ఉంటుంది. లేదండి మా పిల్లలకి ఇది చూసేసి, అది చూసేసి అన్నవాడికి శక్తి ఎక్కడి నుంచొస్తుందండి? గురువు దగ్గర కూడా ఇంక ముందు సంసారం, తర్వాతే గురువు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు శక్తి ఎక్కడి నుంచొస్తుందండి? అనుగ్రహం అంటే పూర్వం ఏమనేవారంటే, అనుగ్రహం అంటే జస్ట్ చూస్తే చాలనేవారు. ఒక చూపు చూస్తే చాలనేది. అంతటి శక్తి వాళ్ళకు ఉండేది. సో, కాబట్టి ఇప్పుడు లేదండి గురువులకని మీరు అనకూడదు. అసలు వాళ్ళు ఒక గురువు అవ్వగలిగారు. ఎవరి నుంచి ఏమి ఆశించకుండా వర్క్ చేస్తున్నారు అనంటే, ఆ ప్రేమ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. అర్హత లేనప్పుడు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందండి? ఫస్ట్ అసలు అర్హత ఉన్న శిష్యులుంటే అనుగ్రహం ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ శిష్యుడు అర్హత ఉంది. అందుకని ఆయన ఎప్పుడైతే కౌగిలించుకున్నాడో, సంపూర్ణంగా అనుగ్రహించాడో, వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైపోయాడు. అప్పుడు దౌమ్య మహర్షి, "నాయనా నీవింటికి వెళ్లి తగిన కన్యను వివాహమాడి స్వధర్మం ఆచరించు ముందు. కృతార్థుడు అవుతావు" అని ఆదేశించాడు. అరుణి గురువుకి నమస్కరించి ఇంటికి వెళ్లి లోకపూజ్యుడయ్యాడు. మరి అంతా అనుగ్రహించాక మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారేంటండి? అనంటే మరి రుణానుబంధాలన్నీ తీరాలనంటే తప్పనిసరిగా కామి కానివాడు మోక్షకామి అవ్వలేడంటారు. సో, ఆయా స్థితులన్నీ చూడాలి. కాబట్టి అప్పుడు పూర్వం అంతా గృహస్థాశ్రమం అనేవారు అందుకే. గృహస్థాశ్రమం కూడా చూడాలి. లే ఏం చేశాడంటే నువ్వు ఇంటికి వెళ్లి తగిన కన్యను వివాహమాడి స్వధర్మము ఆచరించు. కృతార్థుడు అవుతావు. ఇది గురుసేవ. అక్కడ స్వధర్మము. అంటే స్వయం ధర్మాన్ని ఆచరించటము అని ఆదేశించాడు. అరుణి గురువుని నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్లి లోకపూజ్యుడయ్యాడు. అంటే లోకాన్ని పూజించటం, లోకాన్ని ఆరాధించటం అంటే లోక సేవ చేయటము. ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, "నాయనా పైరు పంటకొచ్చింది. నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు" అని చెప్పాడు. అయితే బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక పోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతుని ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడు ఆ బండి కాడికి ఒక పక్క ఆ దున్నపోతును కట్టి, మరొక దున్నపోతు లేనందుక రెండో వైపు కాడిని తన భుజాన్ని వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొచ్చాడు. ఆయనకి తెలీదేంటండి ఒకటే దున్నపోతుని ఎందుకిస్తాడు? సో, పరీక్ష. ఇప్పుడు పరీక్షలు సంవత్సరానికి ఒకసారి కాపీ కొట్టి రాసేయొచ్చు. అప్పుడు కాపీ కొట్టి రాసే పరీక్షలు ఉండేవి కాదు. స్వయంగా వాళ్ళే రాయాలి పరీక్ష రాస్తే. సో, అతనికి ఎంత వరకు వచ్చింది అనేది పరీక్ష కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇతన్ని పిలిసి బైదుడిని పిలిసి అరుణి వెళ్ళిపోయాడు. బైదుడిని పిలిసి
పైరంతా జాగ్రత్తగా సంరక్షించి పంట పక్వానికొచ్చాక కోయించు, దాన్ని ధాన్యం ఇంటికి తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు అతడు బండికి ఒక బండిని ఇచ్చాడు. అది చూసి అతను ఒక దున్నే ఉంది, రెండవది కాడికి ఒక పక్క అతడే నుంచున్నాడు. అతనే ఉండి భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొచ్చాడు. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు వైద్యుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలోంచి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోరవలేక స్పృహ తప్పి కూడా పడిపోయాడు. కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవ దీక్షను మెచ్చి అతని మెడ నుంచి కాడి తొలగించి అతన్ని లేవదీసి కౌగిలించుకుని అనుగ్రహించాడు. దారిలో ఏమైందంటే, దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఆ బండి బురదలో కూరుకుపోతుంది. కూరుకుపోతే ఆ దున్న పిల్లని తీసేసి తనే లాగడానికి ట్రై చేస్తాడు. 2 పక్కల లాగలేక స్పృహ తప్పి పడిపోతాడు. అక్కడే బురద దగ్గర పడిపోతాడు. దౌమ్యుడు తిరిగి వస్తాడు, ఇంకా రాలేదని. తిరిగొచ్చి చూసి అతన్ని లేవదీసి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతని మెడ నుండి, అంటే గురువుగారు చెప్పారు అది చెయ్యకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలా జరిగిందండి అని వాళ్ళు చెప్పేవారు కాదు. అది ఎంత కష్టమైనా, నష్టమైనా, శ్రమ అయినా, ఏమైనా ఆ పని చేసియే గురువు మొహం చూపించేవారు. లేకపోతే వాళ్ళు చూపించేవారు కాదు. నేను చేయలేనండి, నేను కుదరలేదండి, నాకు టైం లేదండి, ఇలాంటి మాటలు అసలు తిరిగి మాట్లాడటం అనేది ఉండేది కాదండి. తిరిగి మాట్లాడటం అనేది ఉండేది కాదు. కాబట్టి అప్పుడు లేవదీసి కౌగిలించుకుని అతనికి అనుగ్రహించాడు. వెంటనే వేదవ్యాస విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. అనుగ్రహంతోటి వేదవ్యాస విజ్ఞానమంతా మేల్కొంది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపించేశాడు. కొద్ది కాలంలోనే అతడు కూడా అరుణ వలె లోకప్రసిద్ధుడైపోయాడు. ఇంకా ఉపమన్యపు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు. ఉపమన్యువు అని 3వ వ్యక్తి మాత్రమే సేవిస్తూ ఉండేవాడు. అతడు అతిగా భోజనం చేసేవాడు. ఆ మాంద్యం వలన విద్యాభ్యాసం అతని మనస్సుకు నిలిచేది కాదు. అతను కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు. తమస్సొచ్చేస్తుందండి. ఆహారము ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసేసుకునే కొలది తమస్సొచ్చేస్తుంది. ఆ మాంద్యం వల్ల బుద్ధి పనిచేయకుండా అయిపోతుంది. మనస్సు నిలిచేది కాదు. దౌమ్యుడు ఆలోచించి ఒకరోజు అతన్ని పిలిచి, "నాయనా, నీవు గోవులను అడవికి తీసుకెళ్ళిపో. వాటి తోలుకొని పోయి మేపుకొని వస్తూ ఉండు" చెప్పాడు. ఉపమన్యుడు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేసేసింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చేసాడు. దౌమ్యుడు అది చూసి, "నీవు ప్రతిరోజు సూర్యాస్తమయం వరకు గోవులను మేపాలి" అని అన్నాడు. మరునాటి నుండి ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి సంధ్యవార్చుకుని దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇళ్ళలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు. అందువలన కొద్ది కాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన దౌమ్యుడు ఒకరోజు అతన్ని అడిగి కారణం తెలుసుకుని, "నన్ను విడిచి భోజనం చేస్తున్నావట్రా? నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి మరలా అడవికి పోయి ఆవులను మేపుకుని రావాలన్నాడు." శిష్యుల్ని ఉద్ధరించాలనంటే వాళ్ళు అనుకున్నట్టు చేయనిస్తే ఇంకేం ఉద్ధరించబడరండి. అతడు ఆకలెక్కువ, తర్వాత తమస్సెక్కువ కాబట్టి గోవుల్ని తోలుకెళ్ళి ఆకలి వేసినప్పుడు ఇంటికొచ్చేసేవాడు. ఈయన అలా కాదు, తోలుకు వెళ్తే గనక సాయంత్రం వరకు తీసుకురావద్దు అని చెప్పాడు. చెప్తే అతడేం చేశాడనంటే, ప్రతిరోజు సూర్యాస్తమయం అయ్యే వరకు గోవులను మేపాలని చెప్పాడు కదా! అందుకని ఆవులు మేస్తుండగా ఆకలైనప్పుడల్లా స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, దగ్గరలో ఉన్న బ్రాహ్మణుల ఇంట్లో భిక్ష తెచ్చుకుని భోజనం చేసేసేవాడు. అతను ఒళ్ళు చేసి పుష్టిగా తయారవ్వడం ఇతడు దౌమ్యుడు చూశాడు. చూసి మంచి పుష్టి కలిగిందని దౌమ్యుడు గమనించాడు. ఒకరోజు అతన్నడిగి కారణం తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఇలా చెప్పాడు, "నేను భిక్ష చేస్తున్నానని." అప్పుడు, "నన్ను విడిచి భోజనం చేస్తున్నావా నువ్వు? కాబట్టి నిత్యము నువ్వు తీసుకునే భిక్ష నాకు పట్టుకొచ్చి నాకు పెట్టి తర్వాత నువ్వు తినమని" ఆజ్ఞ ఇచ్చాడు. ఉపమన్యుడు అలా చేస్తుండటం వలన ఆకలి అతన్ని ఎంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకర్పించి రెండోసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి దౌమ్యుడు కారణం అడిగి తెలుసుకుని ఆ రెండవ భిక్షను కూడా తనకేయమన్నాడు. సరే, అలా గురువుగారికి ఇష్టం ప్రకారం అని చెప్పి ఫస్ట్ భిక్ష పట్టుకొచ్చి ఇచ్చేశాడు. మళ్ళీ రెండో భిక్ష తీసుకున్నప్పుడు కూడా ఇంకా ఎక్కువే తింటున్నాడు కాబట్టి అలాగే ఒళ్ళొచ్చేస్తున్నాడు. అది చూసి రెండో భిక్ష కూడా తెమ్మన్నాడు. ఉపమన్యుడు కొంచెమైనా బాధపడక అలానే చేసి ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలిన పాలు తాగి ఆకలి తీర్చుకోసాగాడు. అలా రెండోసారి భిక్ష కూడా తెచ్చేస్తే మూడోసారి ఎవరు పెడతారండి ఇంకా? అందుకని దూడ తాగేసాక మిగిలిన పాలు తాగేసేవాడు. అందువలన కొద్ది కాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది.
ఒకరోజు దౌమ్యుల వారు అందుకు కారణం అడిగి తెలుసుకుని, ఒరే పశువులు ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు కూడా బుద్ధిహీనుడు అయిపోతావు, కనుక త్రాగవద్దు అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలి కావని తలిచి వాటిని ఒక దొప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళల్లో చింది అతని కళ్ళు రెండు కనిపించకుండా పోయినవి. సరే వద్దన్నారు. జిల్లేడు పాలు ఉంటాయి కదా అని చెప్పి, ఆ పాలు గిన్నెలోకి ఒక డొప్పలోకి అవన్నీ పిండి ఆ పాలు తీసుకుందాం అని చెప్పి పిండుతుంటే అది కంట్లోకి పడి కళ్ళు పోయినాయి. తర్వాత గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. సూర్యాస్తమైన శిష్యుడు ఇంటికి రాకపోయేటప్పటికి అతను వెతుక్కుంటూ దౌమ్యుల వారు అడవికి వెళ్లారు. ఆయన కేక విని ఉపమన్యుడు బావిలో నుండి సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్లి అతని దుస్థితి తెలుసుకుని అశ్వినీ దేవతలను ప్రార్థించమని చెప్పాడు. ఉపమన్యుడు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చేసింది. వెంటనే ఆ బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. దౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేపెట్టి, నాయనా, నీ కీర్తి 4 దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడు అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించుకుంటాడు. నీ కీర్తిని శాశ్వతమనర్చగలడు అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరములో దౌమ్యుల వారి ఆశీర్వచనం కూడా పూర్తిగా ఫలించింది. అతను తప్పు తెలుసుకున్నాడు. అతని కళ్ళు వచ్చినవి. గురువుకి నమస్కరించాడు. గురువు అనుగ్రహించాడు. కాలంలో నువ్వు కూడా శిష్యుల్ని ఎంతో మందిని తయారు చేస్తావు. నీ గురుభక్తి అంతా నీ శిష్యుడైన ఒకతను ఉదంకుడనే శిష్యుడు గురుభక్తి చేత నాగలోకాన్ని కూడా జయించి నాగకుండలాలు నీకు గురుదక్షిణ కింద ఇస్తాడు. నీ కీర్తి శాశ్వతంగా ఉంటుందని ఆశీర్వదిస్తాడు. అతను గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడవుతాడు. ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమం కూడా స్వీకరిస్తాడు. కనుక నాయన, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు. సరికదా? నీవెంత తిరిగినా వ్యర్థమే అవుతుంది. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఆశ్రయించి ఆయనని ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది. మనస్సు స్థిరం లేదని ఇక్కడికెళ్ళి, అక్కడికెళ్ళి, అక్కడికెళ్ళటం కాదమ్మా. నువ్వు ఇగో ఇదంతా ఎందుకు చెప్పాను? నువ్వు నీ గురువు అనుగ్రహం పొందలేనిది ఏదీ ఉండదు. కాబట్టి గురుద్రోహం వలన నువ్వు ఇహపరాల్లో సుఖమే ఉండదు. సరికదా? నీవెంత తిరిగినా వ్యర్థమే అవుతుంది. కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువు కాళ్ళు పట్టుకో. ఆ పూర్వ గురువునే ఆశ్రయించు. ఆయన్ని మాత్రమే ప్రసన్నం చేసుకో. ప్రసన్నుడైతే నీ మనస్సు స్థిరమైపోతుంది అని చెప్పాడు. శ్రీ గురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో ఎన్నో విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు. సరే, మీరు చెప్పారు, వెళ్తాను. కానీ నేను చేసిన ద్రోహానికి ఆయన మనస్సు విరిగిపోతుంది కదా! మరి ఎలాగా? ఇక నేను బ్రతికి ప్రయోజనం లేదు. నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడైపోయాడు. అప్పుడు శ్రీ గురుడు మనస్సు కరిగి, నాయనా, తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించింది. వైరాగ్యం కలుగుతుంది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతన్ని ఆశీర్వదించాడు. ఇతనికి అర్థమైంది. సో, నేనేం తప్పు చేశానో అర్థమైంది. కాబట్టి తీవ్రమైన బాధతోటి అతను ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీ గురుడు దత్తుడి యొక్క మనస్సు కరిగి, నాయనా, తీవ్రమైన పరితాపం వల్లనే దోషం తొలగిపోతుంది. వైరాగ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు నీ గురువుని మనసారా స్మరించుకో అని ఆశీర్వదించాడు. వెంటనే అతని కంఠం గద్గదమై శరీరమంతా రోమాంచితమైంది. కన్నుల ఆనంద బాష్పాలు నిండాయి. అతడు కృతజ్ఞతతో, స్వామి, మీ పాదాలకు నమస్కరిస్తానని చెప్పి పాదాలకు నమస్కరించాడు. వేద శాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అంత కృప. సో, ఈయన శిష్యుడు కాదు. కానీ ఎప్పుడైతే కృతజ్ఞతతో గురువుని ఆ హృదయం నిండిందో, అతను గురుడు యొక్క పాదాలు తాకుతానని పర్మిషన్ తీసుకున్నాడు. తాకగానే అతని హృదయంలో వెంటనే వేద శాస్త్రాల యొక్క సారం నిండింది. అప్పుడు శ్రీ గురుడు, నాయనా, నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్ళు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నమవుతాడు. ఆయనే నేననుకుని తెలుసుకో అన్నారు. ఇప్పుడు ఆయన వేరు, నేను వేరు కాదయ్యా. నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలకి నమస్కరించు. ఆయన ప్రసన్నుడవుతాడు. అప్పుడు తెలుస్తుంది నీకు ఆయనే నేను, నేనే ఆయనని అని అన్నారు.
అతడు అలానే చేసి తర్వాత ముక్తిని పొందాడు. ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశసంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలో భువనేశ్వరి దేవి సన్నిధికి చేరుకున్నాడు. అచట కృష్ణ వేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివసించాడు. వైద్యనాథంలో ఉన్నంత వరకు అలా ఎంతో మందిని ఉద్ధరించి తర్వాత ఆయన ఇప్పుడు అవతారం నృసింహ సరస్వతి కదా, ఆయన దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలో భువనేశ్వరి దేవి సన్నిధిలో చేరి అచట కృష్ణ వేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఉదుంబర వృక్షం కింద కొంతకాలం గుప్తంగా నివసించారు. అది 16వ అధ్యాయం. ఓకే, చాలా సంతోషము. గురువు చరిత్రలో గురువు గురించి చాలా విషయాలు మీతో పాటు మేము కూడా తెలుసుకున్నాం. నమస్తే.